పరమశివుని యొక్క నివాస స్థానమైన కైలాస పర్వతం దగ్గరికి పరిగెత్తి వాళ్ళందరూ లోపలికి వెళ్లబోతుంటే పార్వతీదేవితో కలిసి ఏకాంతవాసంలో ఉన్న పరమశివ దర్శనం చేయడానికి యోగ్యమైన కాలం కాదని అక్కడ ఉన్న ద్వారపాలకులు శూలాలు అడ్డుపెట్టి దేవతల్ని కూడా లోపలికి పంపించకపోతే వాళ్ళు బయట నుంచి పెద్ద ప్రార్థన చేశారు, శివా శివా రక్షించండి. లోపల ఉన్నవాడు గబగబా బయటకు వచ్చాడు. ఏమిరా మీకేం ఆపదొచ్చిందని అడిగారా? మీరే బ్రహ్మ, మీరే విష్ణువు, మీరే శివుడు, మీరే సమస్త శబ్దములకు యోని, అటువంటి మహానుభావుడివి, సమస్త శక్తులు నిన్ను ఆశ్రయించి ఉంటాయి. ఈ జగత్ ఉత్పత్తి చేసినా, నిలబెట్టినా, ప్రళయం సృష్టించినా నీ వల్లనే సాధ్యం. ఆపద కలిగింది, ఆ హాలాహలం తరువుకొచ్చేస్తోంది, భయపడి పరిగెత్తుకొచ్చాం. శంకరా మీరు తెప్ప ఎవరు కాపాడతారు, కాపాడండి. అసలు శివస్వరూపం అంటే ఎలా ఉంటుందో చెప్పారు దేవతలు. శివరా మీరు 63 లీలామూర్తులు గ్రహించారు కాబట్టి కట్టెదుట ఒక రూపంతో కనపడతారు. అసలు మీ రూపం అగ్ని ముఖంబు, అగ్ని నీ యొక్క ముఖం. పరమేశ్వర స్వరూపానికి ఆ పరాపరాత్మకమే నీ యొక్క ఆత్మ. పరమశివుడు నడుస్తున్నప్పుడు ఆయన కాలు తీసి కాలు వేస్తే కాలం. ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠం. వాయువు అంతా కూడా ఆయన నాసా